నమస్కారం అండి. నా పేరు విజయమోహన్ అండి. నేను ఆల్రెడీ మనిషికి పెట్టిన పూర్ణాయుష్ దాటిపై 3 ఏళ్ళు అయ్యింది. 72 ఇయర్స్ పూర్ణాయుష్ మనిషికి. ఎందుకంటే 72,000 నాడీ మండలాలు ఉంటాయి. ప్రతి 1000 నాడీ మండలాలకి 1 సంవత్సరం చెప్తున్నా 72 ఏళ్ళు ఎక్స్ట్రా బతుకుతాను. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా ఎక్స్ట్రా అని, ఆ ఎక్స్ట్రా 3 సంవత్సరాలు అయిపోయింది. నేను 1992లో ఫస్ట్ మా గురువుగారు ఋషి ప్రభాకర్ని కానీ కలిశాను. ఈ మొత్తం ఇప్పుడు దాకా ఆయనతో కలిసి ఉన్న టైం చూసుకుంటే నాట్ ఈవెన్ వన్ డే 2 days కూడా ఉండదు ఆయనతోటి. ఆ రిలేషన్షిప్ లేదు నాకు. ఫస్ట్ కోర్స్ అటెండ్ అయినప్పుడు ఆయన గాడ్ కాన్సెప్ట్ని తీసుకురాలే అసలు. ఆయన అప్పుడు దాకా దేవుడు అంటూ ఉండేవాళ్ళం. మనకి ఇక్కడి నుంచి మొదలుపెట్టి మన వినాయక చవితి నుంచి మొదలుపెట్టి నెక్స్ట్ ఆయన అన్ని ప్రతిదానికి అస్తమానం డిపెండెన్స్ అలవాటు అయిపోయింది. సో ఆయన ఏం చేశాడంటే గాడ్ కాన్సెప్ట్ తీసేది రానివ్వలా. అక్కడి నుంచి నాకు స్టార్ట్ అయింది. గాడ్ కాన్సెప్ట్ లేకుండా మనిషి జీవితం నిలబడవచ్చా, అది చాలాసార్లు అది వస్తానే వచ్చింది. అక్కడ బోధివల్స్లో ఆయనకి ఒక ఆశ్రమం ఉండేది. ఆయన దగ్గరికి ఆయన వచ్చారని వీళ్ళ పిన్ని కొడుకు, వాడు కూడా SSY టీచర్ అనమాట. బావగారు గురువుగారు వచ్చారు అంటే సరే మేము ఇద్దరం వస్తాం, ఆయన దర్శనం చేసుకుంటామని వెళ్తే ఆయన చాలా బిజీగా ఉండిపోయారు. 4 అయిపోయింది. సో మేము ఆ నర్వా నుంచి వస్తాం. సన్నటి రోడ్డు, లైట్లు లేవు, ఏమి ఉండేది కాదు, ఇంతే రోడ్డు. సరే లేట్ అయిపోతుంది, ఆ చీకటి పడిపోతుంది, మేము వెళ్ళిపోతాం అని చెప్పి వచ్చేసాం, కిందకి ఇద్దరం వచ్చేసాం. ఆయన ప్రతి సంవత్సరం యానివర్సరీ, ఆ స్కూల్ యానివర్సరీ జరపడానికి వచ్చి ఆ కుర్రోళ్ళతోటి అడ్రస్ చేస్తాడు. తర్వాత పేరెంట్స్ మీట్ కూడా ఉంటుంది, వాళ్ళు అడగడం వీళ్ళు మాట్లాడడం ఉంటుంది. ఆయన ఆ ఆడిటోరియంకి వెళ్తూ సగంలో కారు ఆపారు. కారు ఆపి కబురు పెట్టారు. ఆయన పేరు కూడా ఐ డోంట్ నో వెదర్ హీ రిమెంబర్స్ మై నేమ్ ఆర్ నాట్. కబురు పెట్టారు. ఇద్దరు ఆయన దగ్గర ఉంటారు కదా, వాళ్ళు ఇద్దరు పరిగెట్టి ఎవరండి విజయమోహన్ అంట గురువుగారు పిలుస్తున్నారు. మనం పరిగెట్టుకెళ్ళాం ఇద్దరు. ఆయనేమో అక్కడికి వెళ్ళకుండా మధ్యలో కారు ఆపి పెట్టారు. ఇలా చూశారు, ఇలా అన్నారు. అంత పరిచయం లేదు అప్పుడు, చెప్తున్నాను కదండి, దూరంగానే ఉండింది ఆయనది. సరే మీరు రా అంటే వెనకాల వీళ్ళ బ్రదర్ ఉన్నాడు, నిన్నేమోరా, వాడు ఎప్పుడు ఆయనతోటే ఉంటాడు, బెంగళూరులో కూడా ఉంటారు ఆయనతోటి. సో ఆయన పిలుస్తున్నారే, నిన్ను పిలుస్తున్నట్టున్నారా అంటే ఆయన కాదు మిమ్మల్ని పిలుస్తున్నారంటే ఆయన రమ్మన్నాడు. డోర్ ఓపెన్ తీశాడు, గ్లాసు. ఆయన గురువుగారు ఇక్కడ ఉన్నారంటే వచ్చేసారు. ఒక 50 మంది దాకా చుట్టూ వచ్చేసారు. వాళ్ళందరినీ టెల్ దెమ్ నాట్ టు కమ్, దగ్గరికి రావద్దని చెప్పని అందరినీ దూరంగా పెట్టాడు. ఒక చిన్న ఆవిడ అప్పుడే పుట్టిన బిడ్డను తీసుకొచ్చి గురువుగారి దగ్గర తీసుకొచ్చి ఆశీర్వదించండి అన్నాడు. ఇలా చూసి చెయ్యి పట్టలేదు ఆయన, అది చెయ్యి ఇలా ఆయన కర్ర ఉంటుంది దాంతో అలా టచ్ చేసి గో అనేసాడు. నేను వెళ్ళి ఆయన దగ్గరికి నిలబడితే ఒక ఇది ఇచ్చాడు, సెల్ ఫోన్ ఇచ్చారు నాకు. మెసేజ్ చదువు అన్నారు. ఆ మెసేజ్లో ఏముంది, ఐఎమ్ సరౌండెడ్ బై గాడ్స్ లైక్ యూ అన్నది. నా చుట్టూ దేవుళ్ళు ఉన్నారు, నీలాంటి వాళ్ళు అన్నారు. నేను ఇంకా కంట్రోల్ చేసుకోలేకపోయాను. మీరు అలా అనకండి సార్, మేము మీ ఎదురుగుండా ఉంటే మీరు మాకు దేవుడు, మీరు ఆయన అప్పుడు చూశాను ఆయన్ని కదలలేకపోతా ఉన్నారు. ప్రపంచానికి మీరు కావాలి సార్, మా అందరికీ మీరు కావాలి సార్, మీరు హడావిడి పడొద్దు అన్నారు. అంటే ఆయన ఇలా చూశారు. చూసి సెల్ ఫోన్ ఇచ్చేసాను. సెల్ ఫోన్ ఇస్తే ఆయన చెయ్యి ఇచ్చారు. ఆ చెయ్యిని పట్టుకున్నాను. ఆయన చెయ్యి హ్యాంగ్ అవుతూ ఉండింది, ఇక్కడ సపోర్ట్ కూడా లేదు. మళ్ళీ ఇంకో చెయ్యి పట్టుకుని ఇలా చూశారు చాలాసేపు. ఏంటి సార్ అంటే మాట్లాడలే. అప్పుడు ఆయన నువ్వు అందరికీ అర్థమయ్యేలాగా చిన్న సెంటెన్సెస్లో రాయి అన్నాడు. అది కూడా నేను సీరియస్గా, అప్పటికే పెద్ద బుక్ ఫస్ట్ బుక్ వచ్చేసింది, సీరియస్గా తీసుకోలే. అంటే అసలు అప్పటికి ఇంకా థాట్ కూడా లేదు. అంత పబ్లిష్ అయ్యాక అప్పుడు వచ్చింది ఆయన ఇన్స్ట్రక్షన్స్, మనం కాదు ఆయన రాయించాడు అనేది.
ఆ బుక్ చూస్తే అది సామాన్యమైన విషయాల నుంచి పారమార్థిక విషయాల దగ్గర తీసుకెళ్తుంది అది ఆ బుక్, సెకండ్ బుక్ అంతా. సరే చేయి పెట్టాను, అందుకున్నారు. ఇలా చూస్తూ ఉంటే నాకు తెలియకుండానే తల మీద చేయి పెట్టాను ఇట్లా. అంత పెద్ద గురువుగారు 108 రాష్ట్రాల్లో కంట్రీస్లో ఆయన దేవుళ్ళగా చూస్తారు. ఆయన నేను చేయి పెట్టగానే తల ఉంచారు, వాళ్ళు తల ఉంచారు, అట్లాగే రిసీవ్ చేసుకున్నారు. అలాగే ఒక 2 or 3 minutes అట్లాగే ఉన్నారు. నేను వచ్చేసాను. అప్పటికి కూడా నాకు ఇగో తగ్గల. అంత పెద్ద గురువుగారు కూడా నేను చేయి పెట్టాను ఆయనకి. నేను ఆయన మీద తల మీద పెట్టి ఆయనకి ఆశీర్వాదం ఇచ్చాను. ఒక 2 days జంపింగ్ చేస్తూనే ఉన్నా. తర్వాత అర్థమైంది ఆయన ఏంటి నా చేత అట్లా రిటర్న్ చేయించుకొని అప్పుడు అర్థమైంది, బాబా నువ్వు ఇచ్చిన ఏదైతే నాకు నేర్పావో, మెడిటేషన్ నేర్పావో అది నీకు రిటర్న్ ఇచ్చేసా. సో నీకు నాకు ఇంకా క్విట్స్, నేనే రిటర్న్ చేసేసాను. తర్వాత జస్ట్ 1 month అదే లాస్ట్ మీటింగ్ ఆయనకి. అది ఎవ్వరికీ అందని అదృష్టం అన్నమాట. ఆయనకి సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఆయన పక్కన తోడుగా ఉండి ఆయనకి సేవలు చేసి ఆయన్ని ఎవరికి ఆ అదృష్టం దక్కల. సో నాకే దక్కిందని చెప్తాను కదా, ఓ అనుకుంటా ఉన్నా. అప్పుడు సరే ఆయన రుణ విముక్తుడిని చేసి వెళ్ళాడు ఆయన. నేను ఒకవేళ ఆయనకి ఇంత నేర్పినందుకు నేను ఎప్పుడన్నా గురువుగారు మీరు నాకు రుణ బంధుడిగా ఉండిపోయాను అని నాకు ఐడియా రాకుండా ఆయన రుణ విముక్తుడిని చేసుకుని ఆయన వెళ్ళిపోయారు. నెక్స్ట్ మంత్ హీ వాజ్ నాట్ దేర్. నెక్స్ట్ మంత్ ఆయన చనిపోయారు, వెళ్ళిపోయారు, శరీరాన్ని వదిలేశారు. ఆయన శరీరాన్ని కూడా ఎట్లా వదిలేశారు బాబా, నాకు టైం అయిపోయింది, నన్ను ఆపొద్దు ఎవరు, నేను వెళ్ళాలా అన్నారు. హీ వాక్డ్ త్రూ ద గేట్స్ ఆఫ్ డెత్ విత్ హిజ్ ఎవర్ స్మైలింగ్ ఫేస్. డెత్లోకి నడిచి వెళ్ళారు. అది ఆయన అందుకే ఆయన గురు ఆఫ్ గురూస్, భూమి మీద పుట్టిన ఒక యోగి అన్నమాట. ఆయన ఋషి ప్రభాకర్జీ అని పేరు పెట్టారు. సో వాళ్ళ ఇండైరెక్ట్గా వాళ్ళ ఆశీర్వాదం ఉండవల్లే ఆ 2 books దేవుడి ఒడిలోకి అని, దాని తర్వాత మళ్ళీ దేవుడిలోకి అని రాయటం జరిగింది. అవన్నీ రోజు కాగితాల మీద రాసి స్కెచ్ పెట్టుకుని పెన్స్ రాసుకొని పెన్స్ మారుస్తా అన్నీ రాసుకుంటూ ఉంటే ఎస్ నాకు తెలుస్తుంది కదా నేను రాస్తానని పొద్దుట కూర్చొని రాస్తూ ఉన్నాను. ఓహో ఇది కూడా నేనే రాస్తున్నాను అనుకున్నా. కానీ తర్వాత తెలిసింది అది రాసింది నేను కాదు, పరమాత్ముడే వచ్చి అది నా చేత రాయించాడు. నేను ఈ సంకల్పం ఇది కాగితం మీద పెడదాం అనుకున్న పని, అనుకున్నదే నేను చేసిన పని, మిగతాదంతా ఆయనే రాసుకున్నాడు. అది అందరికీ ఇది ఎబెట్టుగా ఉండొచ్చు, ఆయన రాసుకున్నాడు పరమాత్మ రాశాడని. కానీ ఒకటి మట్టుకు డెఫినెట్గా చెప్పగలను, అందులో నువ్వు అని చాలా కఠినంగా ఉన్నాయి మాటలు. అంటే ఆయన పుస్తకంలో వాడిన నువ్వు నేను, పరమాత్మను వాడిన నేను, అది క్లియర్. అది ఆయన రాశాడు, ఆయనే రాయించాడు. మనం గురువు అనగానే ముందుగా గురి చూపించేవాడని, తర్వాత చీకట్లో నుంచి వెలుగులోకి తీసుకెళ్ళేవాడని, అంటే అజ్ఞానం నుంచి జ్ఞానానికి తీసుకెళ్ళేవాడని మనం అందరూ అంటుంటారు. అదే మనం అస్తమానం ఆ గురువు గారి గొప్పతనం ఇలాగా చెప్పుకుంటూ ఉంటే అది కూడా ఆయన ఇష్టపడరు. ఆయన ఇష్టపడేది ఏంటంటే ఆయన చెప్పిన దారిలో మనం నడిస్తే అది ఆయనకి ఎక్కువ సంతోషం కలిగిస్తుంది. మనం గొప్పగా చెప్పడం వల్ల ఆయన గొప్పతనం ఏం పెరగదు. మనం ఆయన చెప్పిన దారిలో నడవడం వల్ల ఆయనకి మరింత గౌరవం పెంచుతూ ఉంటాం. 60 సంవత్సరాల సగటు మానవ జీవితంలో అమ్మ ఎంతకాలం మన చెయ్యి పట్టుకొని నడిపించింది? మహా ఉంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు.
అక్కడి నుంచి మనమే ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళాడు, జీవనయాత్ర సాగిస్తూ ఉన్నాం. అట్లాగే స్కూల్లో టీచర్ సంవత్సరం అంతా మనకి అంతా సబ్జెక్ట్ అంతా బాగా టీచ్ చేసి మనకి ఉండే డౌట్స్ అన్నీ క్లియర్ చేసి సంసిద్ధుడిని చేసి వదిలేస్తారు. మనం పరీక్ష హాల్లో మనం వెళ్ళి పరీక్ష రాయాల్సింది ఒంటరిగానే. అలాగే ఆధ్యాత్మిక గురువు కూడా మంచి శిక్షణ ఇచ్చి ఆధ్యాత్మిక జ్ఞానం ఇచ్చి ఆధ్యాత్మిక మార్గం చూపించి ఆ మార్గంలో ప్రవేశ ద్వారం దగ్గర నిలబెడతారు. అక్కడి నుంచి మనం ఎవరిపాటికి వాళ్ళు నడవాల్సిందే, ఒంటరిగా వెళ్ళాల్సిందే. దిశానిర్దేశం మనమే చేసుకుంటా ఉన్నాము. ఎవరు తోడు రారు, అంతా ఒంటరి గమనమే. మన గమనాన్ని గమనించుకుంటూ ముందుకు సాగిపోవడమే, ఎవరు సహాయానికి రారు. ఈ ప్రయాణంలో వచ్చే ప్రతి ఆలోచన కూడా మన జీవితాన్ని మనల్ని మనం మన గురించి మన అవగాహన పెరుగుతూ ఉంటుంది. అంతర్యామిని తెలియపరుస్తూ ఉంటుంది. నుదుటి మీద గీత బ్రహ్మ రాసినా కూడా దాన్ని మార్చుకునే అవకాశం మనకి ఉందని మనకి గురువు తెలియజేస్తాడు. అది ఆయన ఫస్ట్ మన గురువు చేసేది. అంటే ఈ సృష్టి కార్యక్రమంలో 3 భాగాలుగా జరుగుతాయి. ఒకటి పుట్టడం, బతకడం, కొంతకాలం బతకడం, తర్వాత చచ్చిపోవడం. ఈ పుట్టే కార్యక్రమంని ఆ డిపార్ట్మెంట్ హెడ్ ఏమో బ్రహ్మగారు. అలాగే మనల్ని నడిపించేది, ఈ విషయాన్ని నడిపించేది దానికి హెడ్ విష్ణు. తర్వాత సంహరించేది దానికి హెడ్ శివుడు. మనం గమనిస్తే ఎన్నో కోట్ల చోట్ల ఒకేసారి పుట్టుకలు జరుగుతూ ఉంటాయి. సో అన్ని చోట్ల బ్రహ్మ ఉండి అక్కడ కోటాను కోట్ల చోట్ల ఏక సమయంలో బ్రహ్మ ఉండలేడు అక్కడ. అంటే అందులో బ్రహ్మ రూపంలో ఒక మహాశక్తి చేయిస్తుంది అది. అట్లాగే విష్ణు రూపంలో ఆ శక్తి ఉండి విశ్వాన్ని నడిపిస్తూ ఉంది. అట్లాగే ఈ సంహరించే దాంట్లో కూడా శివరూపంలో ఉండి పరమాత్ముడు చేస్తూ ఉన్నాడు. ఆ మహాశక్తిని పరమాత్ముడు అన్నారు, ఆయన్ని గాడ్ అన్నారు. అంటే జనరేటర్ ఫ్రమ్ బ్రహ్మ, ఆర్గనైజర్ ఆర్ ఆపరేటర్ విష్ణు, తర్వాత లయకారుడు అంటే డిస్ట్రక్షన్. ఇవే సృష్టి స్థితి లయ కార్యాలని పరమాత్ముడు ఆయా రూపాల్లో ఉండి ఆయన చేయిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం శివుడు రూపం మాట్లాడుకుందాం. ఇప్పుడు శివుడికి మనకి ఇక్కడ ఏముంటుంది, అంత నల్లగా అయిపోయి ఉంటుంది. ఎందుకు నల్లగా అయింది? క్షీరసాగరం మదనం జరుగుతున్నప్పుడు భయంకరమైన హలాహలం బయటకు వచ్చింది. దాన్ని ఆయన స్వీకరించాడు. అది మళ్ళీ మింగేస్తే లోపలంతా లోకాలన్నీ దగ్ధమైపోతాయని ఆయన ఇక్కడే ఉంచుకున్నాడు. అందుకని అది నల్లగా అయిపోయింది. మనం గమనించుంటాం, చిన్నప్పుడు సైకిల్ నుంచి బొలసాలు పడ్డాం, దెబ్బలు తగులుతాయి. దెబ్బలు తగులుతున్నప్పుడు అవి ఎంతకాలం ఉంటాయి బాబా? 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు, అది నార్మల్గా స్కిన్ కలర్ వచ్చేస్తుంది. ఎప్పుడో పురాణాలు యుగాల క్రిందట శివుడికి ఏదో మచ్చ ఉంటే అది ఇప్పటిదాకా ఉంటుందా? అది ఉండదు, అది కాదు. మరి ఇప్పుడు దాకా ఎందుకుంది? దానికి కారణం ఏంటి? ఈ లయ చేసేటప్పుడు, లయ కార్యంలో తనలోకి తీసుకునేటప్పుడు ఈ మానవులం కదా, మనలో ఉండే విషపూరితమైన క్వాలిటీస్ అన్నీ లోపలికి వెళ్తూ ఉంటాయి. అక్కడైనా ఆపేసి మళ్ళీ కొంచెం నీట్గా ఫిల్టర్ చేస్తాడు. ఫిల్టర్ చేసి మనకి మళ్ళీ సృష్టి స్టార్టింగ్కి మన బ్రహ్మకు అప్పగిస్తాడు. అందుకే మనం చిన్నప్పుడు పసిపిల్లలు పరమాత్మ స్వరూపం అంటే దేవుడి స్వరూపం అంటారు. అది మళ్ళీ మనం పెద్ద పెరిగి అయ్యాక అది రిటర్న్ అవుతూనే ఉంటుంది. మనం వైజాగ్ నుంచి శ్రీకాకుళం ఒక రూటు, తర్వాత హైదరాబాద్ ఒక రూటు, ఇట్లా చాలా రూట్లు ఉంటాయి. కర్ణాటకకి, చెన్నైకి. శివుడి దగ్గర 2 రూట్స్ ఉంటాయి. ఒకటి బ్రహ్మ వైపు, ఇప్పుడు చెప్పాను కదా, అది బ్రహ్మ వైపు. ఇంకోటి పరమాత్మలో. అది మనం
ఆయన మింగేటప్పుడు, మనల్ని మింగేటప్పుడు మన టేస్ట్ వేరే ఉంటుంది. మీరు సోల్ రూపంలో ఉంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. అది గమనిస్తాడు ఆయన. చేదుగా ఉండదు, భయంకరంగా మండదు. అప్పుడు ఆయన చూస్తాడు, అంటే ఈయన ఆత్మస్వరూపుడు అయిపోయాడు, ఈయనకి మళ్ళీ బ్రహ్మకు అప్పగించవలసిన పని లేదు అని గో బ్యాక్ టు పరమాత్మ దగ్గరికి వెళ్ళమంటాడు. అది మన హోమ్ టౌన్, నేటివ్ ప్లేస్. అక్కడి నుంచే వచ్చాం. ఈ భూమి అంతా మన క్యాంప్ ఆఫీసు. సో అక్కడికి చేరిన తర్వాత మళ్ళీ మనకి ఇది ఉండదు, రీబర్త్ అనేది ఉండదు. శివుడు మనల్ని బ్రహ్మ దగ్గరికి రీబర్త్ లేకుండా పరమాత్ముడి దగ్గరికి పంపించాలంటే ఈ బతుకు మనం ఎట్లా బతకాలి, ఈ లైఫ్ ఎట్లా లీడ్ చేయాలి అంటే ఊము నుంచి టూము దాకా, అంటే అమ్మ కడుపులో నుంచి కాటి దాకా మనం ఎట్లా గడపాలి, ఈ లైఫ్ ఎట్లా లీడ్ చేయాలి. మనకందరికీ తెలిసిందే లైఫ్ అంటే ఎట్లా ఉంటుందంటే లైన్ ఆఫ్ ఇన్సిడెంట్స్ కపుల్డ్ విత్ ఫిగర్స్ అండ్ ఇమోషన్స్. అర్థమైంది కదా? లైఫ్ స్టాండ్స్ ఫర్ లైన్ ఆఫ్ ఇన్సిడెంట్స్ కపుల్డ్ విత్ ఫిగర్స్ అండ్ ఇమోషన్స్. మనకు రోజుకి డజన్ల కొద్దీ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఆ ఇన్సిడెంట్స్, ప్రతి ఇన్సిడెంట్లో కూడా కాలం ఇంక్లూడ్ అయి ఉంటుంది, తర్వాత ఆలోచనలు ఇంక్లూడ్ అయి ఉంటాయి, తర్వాత మళ్ళీ లెక్కలు, క్యాల్కులేషన్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో ఈ మూడు కలిపి మనిషిని ఏం చేస్తాయంటే ఇమోషనల్కి పంపిస్తాయి. ఇమోషన్స్లో వెళ్ళడం అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. సో లైఫ్ ఇది ఇమోషనల్ ఒక బండిల్ అనమాట. లైఫ్ అంతా మనకి మనిషి జ్ఞాపకం ఎట్లా ఉంటుందంటే ఎక్కువగా మనకి బాధ కలిగించే విషయాలు ఎక్కువ గుర్తుంటాయి, ఒడిదుడుకులు ఉంటాయి. మనకి పక్షులు, జంతువులు, చేపలు ఇవన్నీ ముందుకు చూస్తూ ముందుకు ప్రయాణం చేస్తాయి. కానీ మనిషి ఒక్కడే వెనక్కి చూస్తూ ముందుకు ప్రయాణం చేస్తాడు. న్యాచురల్గా దెబ్బలు తగులుతాయి, పడతాడు, స్పీడ్ తగ్గిపోతూ ఉంటుంది. వెనక్కి చూడడం అంటే వెనకటి జ్ఞాపకాలతో ఉంటాడు. ఆ జ్ఞాపకాలు ఏంటి, మంచివి కూడా కాదు, ఎప్పుడు దెబ్బ తగిలిన జ్ఞాపకాలే ఎక్కువ ఉంటాయి. సో నీ జీవితంలో మంచి బెస్ట్ టైం ఏదిరా అని అడిగితే ఏ ఏజ్లో ఉన్నవాడు కూడా ఆగండి అని ఒక గంట సేపు ఆలోచించాల్సి వస్తుంది. నీ బెస్ట్ టైం ఏంట్రా అని, ఏంటని 5-6 పాయింట్ల కంటే ఎక్కువ ఉండవు. అది 20 ఏళ్ళ వాడైనా, 40 ఏళ్ళ వాడైనా, 60 ఏళ్ళ వాడైనా. అందుకని ఆ బెస్ట్ టైమ్ ఆఫ్ యువర్ లైఫ్ అసలు ఏంటో తెలుసా బాబా? ఇట్ ఈస్ నాట్ వెన్ ఐ గాట్ ద జాబ్, నాకు జాబ్ వచ్చింది కాదు, నాకు మంచి వైఫ్ హస్బెండ్ వచ్చిన డే కాదు, మేమంతా కలిపి ఒక మంచి ఇల్లు కట్టుకున్నాం అది కూడా కాదు, నాకు మంచి పిల్లలు పుట్టారు, వాళ్ళకి జాబ్ దొరికింది, మంచి జాబ్ దొరికి కంఫర్టబుల్గా సెటిల్ అయిపోయారు, అది కూడా కాదు. అసలు ఏంటి తెలుసా? బెస్ట్ టైమ్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ ఈ మూమెంట్, ఈ ప్రస్తుతం, ఈ క్షణం. ఎందుకో తెలుసా బాబా? నేను బతికున్నా. ఎవ్రీ లివింగ్ మూమెంట్ ఈజ్ ద బెస్ట్ ఎవర్ లైఫ్ ఆఫ్ ఎనీబడి. అంటే మనం బతికున్న క్షణం బెస్ట్ లైఫ్. సో బెస్ట్ లైఫ్ కావాలంటే ఈ క్షణాన్ని ఎలా గడపాలి, ఈ ప్రస్తుత క్షణాన్ని ఎలా గడపాలి, అది మనకి గురువులు నేర్పింది. అక్కడ గురువుల ఇంపార్టెన్స్ వస్తుంది. సో యాటిట్యూడ్ టువర్డ్స్ యువర్ లైఫ్, మీ జీవితాన్ని మీరు ఎలా చూస్తున్నారు, మీ వైఖరి ఎట్లా ఉంది, ఏ దృక్పథంతో చూస్తున్నారు, అదే మనకి ఎప్పుడు అది కౌంట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీష్ లిటరేచర్లో A to Z ఉన్నాయి కదా, 26 లెటర్స్ ఉంటాయి కదా బాబా. A1 అనుకుంటే, B2, C3 ఇట్లా అనుకుంటే యాటిట్యూడ్ అని ఒక లెటర్, ఒక వర్డ్ ఉంది డిక్షనరీలో. ఇఫ్ యూ యాడ్ A + T + T + I + T + U + D + E యాటిట్యూడ్, ఆ నెంబర్లన్నీ యాడ్ చేస్తే 1 + 21 + 21 చివరి Dకి 4, Eకి 5 ఇవన్నీ కలుపుకుంటే మీకు వచ్చేది 100. అంటే మీ 100% లైఫ్ సక్సెస్ఫుల్గా ఉండాలంటే
యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఇట్ షుడ్ బి రైట్. కరెక్ట్గా ఉండాలి మీ యాటిట్యూడ్ టువర్డ్స్ ద లైఫ్. ఆ కరెక్ట్ ఏంటి, ఆ కరెక్ట్గా ఉండే కరెక్ట్ యాటిట్యూడ్ అంటే ఏంటి? దానికి గురువుగారు రిషి ప్రభాకర్ గారు చెప్పింది ఏంటంటే నాన్ డూయింగ్ యాటిట్యూడ్ అని చెప్పారు. అంటే ఈ పని నేను చేయటం లేదు, అందులో ఇన్వాల్వ్ అయిపోవడం వల్లే కదా మనకి బుర్ర పాడైపోయి వెనక్కినట్టు చూసి ముందుకు పడి ఇలాగ అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఈ పని నేను చేయడంలే, అంటే ఈ పనికి నేను కర్తృత్వ భావన ఉండట్లేదు. సో ఏ పని నా ద్వారా జరిగిపోతుంది కాబట్టి నేను దానికి సాక్షి భావంతో ఉంటాను అనే దాన్ని ఆయన గురువుగారు మాకు నేర్పారు. ఇక్కడ మనం ఒక సత్యం తెలుసుకోవాలి. ఆ సత్యం ఏంటంటే మనం గాలి బయట నుంచి పీల్చుకుంటూ ఉన్నాం, వదిలేస్తూ ఉన్నాం. ఇలాగా లోపలికి వెళ్ళి బయటికి వెళ్ళిపోతున్నంత కాలం, అంటే శ్వాస ఆడుతున్నంత కాలం, మన ఊపిరి ఆడుతున్నంత కాలం మనం బతికుంటాం. శ్వాస ఉచ్ఛ్వాసం ద్వారా లోపలికి తీసుకొని నిశ్వాసం ద్వారా బయటికి వదిలేసి మళ్ళీ ఉచ్ఛ్వాసం ద్వారా లోపలికి తీసుకునే ఆ క్షణంలో అత్యంత కీలకమైన క్షణం, ఎంతో విశిష్టమైన క్షణం, చావుకి బతుక్కి మధ్య ఉండే సన్నటి గీత చెరిపివేయబడే ఆ సమయంలో, ఆ క్షణంలో పరమాత్ముడి దయ గనక నీ మీదే గనక లేకపోయి ఉండుంటే ఆ గాలి నువ్వు లోపలికి పీల్చుకునేవాడివి కాదు, నువ్వు ప్రాణాలతో ఉండేవాడు కాదు. అది పరమాత్ముడు అసలైన దయ. మరి దానికి మనం ఏంటి ఇస్తున్నాం? సో పొద్దుటే లేవంగానే మన లైఫ్ని ఒక డే ఎక్స్టెండ్ చేసినందుకు పరమాత్ముడికి కృతజ్ఞతాభివందనాలు మనం చెప్పుకోవాలి. ఎందుకంటే లాస్ట్ నైట్ ఏదైనా జరగవచ్చు, పడుకుంటున్నాం 8 గంటలు 9 గంటలు పడుకుంటున్నాం, ఏదైనా జరగవచ్చు. అంటే ఈ రోజుని మనం ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ మినిట్ సెలబ్రేట్ చేసుకోవాలి. ప్రాణంతో ఉన్నందుకు సెలబ్రేషన్ చేసుకోవాలి. ఓకే, మనం అట్లాగే చేసుకుందాం, ఫుల్గా సద్వినియోగం చేసుకుందాం. కానీ ఒకసారి ఆలోచిస్తే, ఈజ్ ఇట్ ట్రూ దట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ 1 full day ఎక్స్ట్రా? 1 full day ఎక్స్ట్రా ఇచ్చాడు ఆయన. మనకి తెలుసు డెత్ కెన్ స్ట్రైక్ అస్ అట్ ఎనీ మూమెంట్. డెత్ ఎప్పుడైనా వస్తుంది, ఏ క్షణమైనా వస్తుంది. సో పరమాత్ముడు నీకు ఎక్స్టెన్షన్, హీ ఈజ్ నాట్ ఎక్స్టెండింగ్ యువర్ టైమ్ బై ఇయర్స్, నాట్ బై మంత్స్, నాట్ బై వీక్స్, నాట్ బై డేస్, నాట్ బై అవర్స్, నాట్ ఈవెన్ బై మినిట్స్, బట్ సెకండ్ టు సెకండ్ ఎక్స్టెండ్ చేస్తా ఇస్తాను. ఈ సెకండ్ అయితే ఇంకో సెకండ్, సెకండ్ అయితే ఇంకో సెకండ్. అదర్వైజ్ వీ డు నాట్ నో నెక్స్ట్ సెకండ్ ఏం జరుగుతుందో. సో పరమాత్ముడు మాకు సెకండ్ బై సెకండ్ ఎక్స్టెండ్ చేస్తూ ఉంటాడు. మనకి ఎవరైనా ఒక మంచి ప్రజెంట్ ఇచ్చినప్పుడు, ఒక సర్వీస్ చేసినప్పుడు, థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా మంచి సేవ చేసావు, చాలా సహాయం చేసావు అని ఆయనకి ఇమీడియట్గా థ్యాంక్స్ చెప్తాం మన ఫ్రెండ్కి ఎవరికైనా. తర్వాత దానికి తగ్గట్టుగా మనం ఏదో ఒకటి రిటర్న్ చేస్తూ ఉంటాం ఆయనకి. అంటే దానికి తగ్గట్టుగా మనం ఇఫ్ నాట్ ఆ సేమ్ మెజర్లో ట్రై చేస్తాం. కానీ అది పే బ్యాక్ దాకా, ఆ టైం అంతా మనం ఆయనకి రుణపడే ఉంటాం ఆ కుర్రాడికి. పరమాత్ముడు నీకేమి ఇచ్చాడో చూద్దాం, ఏం గిఫ్ట్ ఇచ్చాడో చూద్దాం. ఆయన నీకు నీ ప్రాణాన్ని ఇచ్చాడు, నీ ఎగ్జిస్టెన్స్నే ఇచ్చాడు. ఆ ఎగ్జిస్టెన్స్కి నువ్వు తిరిగి ఏంటి ఇవ్వగలవు? ఓకే బాబా, థ్యాంక్ యూ గాడ్ ఫర్ గివింగ్ మీ దిస్ 1 second ఎక్స్ట్రా టు మై లైఫ్ అని అడిగే లోపల ఒక 10 వెళ్ళిపోతాయి. సో యు ఆర్ నాట్ పేయింగ్ ఎనీథింగ్ ఫర్ దట్ మూమెంట్ విచ్ యూ హ్యావ్ జస్ట్ లివ్డ్. ఇప్పుడు ప్రస్తుతం బతుకున్న క్షణానికి మనం ఏమి ఇవ్వలేకపోతున్నాం, థ్యాంక్స్ కూడా చెప్పలేకపోతున్నాం. ఓకే, అది ఒకటి. తర్వాత ఏంటి ఇస్తాం ఆయనకి? ఆయన ఇచ్చింది నీకు ప్రాణం. నీకు ప్రాణంతో సరిపోల్చగలిగింది ఇద్దామంటే నీ దగ్గర ఏదన్నా ఉందా?
ప్రాణానికి సరిపోయేది నువ్వు ఆయనకేమి ఇవ్వలేవు. అది ఆయనకి తెలుసు. కానీ ఏం చేయాలి? ఆయన రుణం తీర్చుకోలేకపోతున్నావు, తిరిగి ఏమి ఇవ్వలేకపోతున్నావు. సో బెస్ట్ థింగ్ వాట్ వీ కెన్ డూ ఈజ్ ఎంజాయ్. ఆ మూమెంట్ని ఎంజాయ్ చేసుకుంటాం. అదే ద డిక్టమ్ ఆఫ్ లైఫ్. లైఫ్లో ఒక సూత్రం, యూ ఎంజాయ్, గో ఆన్ ఎంజాయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్. ఎంజాయ్ చేస్తుండిపోవడమే. అట్లా ఎంజాయ్ చేస్తూ ఉండడం వల్ల మనం ఆయనకి ఉండే రుణం ఆన్ ద స్పాట్ అండ్ ఇన్ ద ఫుల్ రిటర్న్ చేసేస్తున్నాం ఆయనకి, పరమాత్ముడికి. ఆయన కొంచెం తర్వాత ఇస్తాను, 2 నెలలకు పైకి ఇస్తాను అనేది ఉండదు అక్కడ. ఎందుకంటే పరమాత్ముడికి తెలుసు, వీడు ఏ పర్పస్ కోసం అయితే ఈ భూమి మీదకి పంపించానో వాడు ఆనందంగా గడుపుతున్నాడు, అందరినీ ఆనందంగా ఉంచుతున్నాడు. సో ఈ దీంట్లోనే ఉండి నన్ను చేరడానికి వాడు ప్రయత్నిస్తాడు. నేను ఏ ఉద్దేశంతో వీడిని పంపించానో అట్లాగే బతుకుతున్నాడు అని ఆయన తృప్తి పడతాడు, పరమాత్మ తృప్తి పడతాడు. సో మన గురువుగారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన మార్గదర్శకాలని ఫాలో అవుతా జీవన్ముక్తిగా ఈ బతుకు గడిపేస్తే అదే మనం గురువుగారికి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్. ప్రపంచంలోకి వచ్చిన తర్వాత మనకు వచ్చే సర్వీసెస్కి మనం ఏదో ఒకటి తిరిగి ఇవ్వాల, అదే రిటర్న్ గిఫ్ట్. ఆధ్యాత్మిక జీవితం గడిపితేనే గురువుగారికి మనం ఇచ్చే రిటర్న్ గిఫ్ట్. సో ఆ ఆధ్యాత్మిక జీవనం గడపడానికి ఈ ప్రపంచంలో మనకి సహాయం చేసిన తొలి గురువులు అమ్మ నాన్నగారికి, మనతో పాటు పుట్టిన అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి, వైఫ్కి, హస్బెండ్కి, మళ్ళీ కంఫర్టబుల్గా బతకడానికి సర్వీస్ చేస్తున్న పరోక్షంగాను ఇండైరెక్ట్గా ఉండే సప్లయర్స్ అందరూ మనకు సేవ చేస్తున్న వాళ్ళందరికీ మనం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి. ఇదే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి. మనం చక్కగా బతికితేనే వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్. అట్లాగే మా తోటి సాధకులకి అందరికీ ఇదే రిటర్న్ గిఫ్ట్. మన నివాసం ఉంటున్న మన ఇంటికి, మనం పడుకున్న మంచానికి, మనం వేసుకున్న పరుపుకి, మన తలగడికి, మన కళ్ళజోడికి, మన పెన్నుకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిందే. అవి ప్రాణం లేనివి కాదు. అవి తమస్సు ఎక్కువ ఉంటుంది తప్ప దే ఆల్సో గాట్ అండర్స్టాండింగ్. ఎప్పుడన్నా కలుసుకునే వాళ్ళు మాట్లాడుకున్నాం. అది ప్రకృతికి, పంచభూతాలకి, మనం యూజ్ చేసుకున్న మన స్కూటర్కి, మన వెహికల్కి, మన కారుకి, అందరికీ కూడా మన చక్కగా మన ఆధ్యాత్మిక జీవితం గడుపుతూ ఉంటే అదే వీళ్ళకి మనం ఇచ్చే రిటర్న్ గిఫ్ట్. అండ్ రిటర్న్ గిఫ్ట్ హ్యాస్ టు బి గివెన్ అట్ ఎనీ కాస్ట్. రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిందే బాబా మనం. అదే మనం పొందే మన బతికే ఆధ్యాత్మిక జీవనం. సో ఈ ఆధ్యాత్మిక జీవనాన్ని మనం ఆయన చెప్పిన మార్గంలో, గురువుగారు చెప్పిన మార్గంలో, పరమాత్మ చెప్పిన మార్గంలో మనం వెళ్ళడానికి ఆయన సహకారమే, పరమాత్ముడి సహకారమే, గురు శక్తి సహకారమే మనందరికీ ఉండాలని నేను ఆయన్ని, గురువుగారిని, పరమేశ్వరుణ్ణి వేడుకుంటున్నాను.